ఒక కథ ప్రకారం దాదాపు 200 సంవత్సరాల క్రితం ఎరుకమ్మ దాసరి కులానికి చెందిన బాబురుబుల్లి కుటుంబంలో జన్మించింది. ఏకైక సంతానం కావడంతో తల్లిదండ్రులు ఆమెను చాలా ప్రేమించి ఆమెకు మంచి మర్యాదలు మరియు మంచి ప్రవర్తన నేర్పించారు. ఆమె 15వ ఏట దయగల మరియు కష్టపడి పనిచేసే అదే కులానికి చెందిన యువకుడైన పొట్నూరి అప్పన్నతో వివాహం జరిగింది. ఎరుకమ్మ మరియు అప్పన్న సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒకరోజు భోజనం తర్వాత వారు తమ చిన్న పొలం గురించి మాట్లాడుకుంటున్నారు మరియు అప్పన్న మరుసటి రోజు ఉదయం తన పొలానికి కంచె వేయడానికి పుణ్యగిరి కొండ నుండి ముళ్ల పొదను తీసుకురావడానికి సమీపంలోని అడవికి వెళ్తానని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ఇంటి నుండి బయలుదేరుతుండగా అతని తలపై ఉన్న దుష్ట శకునం తలుపు చట్రానికి తగిలింది. మునుపటి రాత్రి ఎరుకమ్మకు కలలు మరియు పీడకలలు వచ్చాయి. ఆమె తన భర్తను ప్రతిపాదిత ప్రయాణం నుండి నిరోధించడానికి ప్రయత్నించింది కాని ఫలించలేదు. అప్పన్న ఇతర రైతులతో కలిసి అడవికి వెళ్లాడు. ప్రతి ఒక్కరూ వేర్వేరు దిశల్లో వెళ్లారు మరియు అప్పన్నపై అకస్మాత్తుగా ఒక పులి దాడి చేసి అతని గొంతు కోసి అతని శరీరాన్ని తిన్నది. సూర్యాస్తమయ సమయంలో మరొక రైతు అప్పన్నను పిలిచాడు మరియు ఎటువంటి సమాధానం రాలేదు. అతని కోసం వెతికాడు మరియు అతని తల కనిపించింది. వారు ఎరుకమ్మకు ఒక మాట పంపారు. ఆమె తన భర్త మరణానికి విలపించింది మరియు విజయనగరం రాజు వద్దకు వెళ్లి తన భర్తను దహనం చేయడానికి కొంత భూమిని కోరింది. రాజు ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు మరియు ఆమె రాజును శపించగా అతను ఆమె శాపానికి బలి అయ్యాడు. ఈ అనుభవంతో రాజు ఆమె పతివ్రత్యం, పవిత్రత, శక్తిని గుర్తించి విజయనగరం వెళ్లే దారి పక్కన ఆమెకు 3 ఎకరాల భూమిని మంజూరు చేశాడు. అప్పుడు ఎరుకమ్మ అతని దృష్టిని ప్రసాదించి తన గ్రామానికి తిరిగి వచ్చింది. ఆమె ఒక చితిని సిద్ధం చేసి ప్రజలందరూ ఆ సంఘటనను చూస్తుండగా ఆమె తన భర్త తలని చేతుల్లో పట్టుకుని నిప్పులోకి దూకి సతి సహగమనం చేసింది. అక్కడ ఒక ఆలయం మరియు గుండం స్థాపించబడ్డాయి మరియు ఎరుకమ్మను పూజిస్తున్నారు. ఆమె మహత్యం గురించి మరొక సంఘటన వైశ్య వివాహం. వైశ్యులు తప్ప గ్రామస్తులందరూ ఎరుకమ్మను పూజించేవారు. వైశ్యులు బదులుగా దేవతను దుర్భాషలాడారు. ప్రతిగా స్త్రీ దేవత గ్రామంలో ఏదైనా వైశ్య వివాహం జరిగితే వేడుక ముగిసేలోపు వరుడు చనిపోతాడని శపించింది. గ్రామంలోని వైశ్యులు దేవత శాపానికి వ్యతిరేకంగా ఒక వేడుక జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు మరియు ఆ శాపం నిజమైంది మరియు వరుడు మరణించాడు. అప్పటి నుండి వైశ్యులు శృంగవరపుకోటలో తమ వివాహాలను జరుపుకోవడం మానేశారు మరియు వారు దానికోసం సమీపంలోని గ్రామానికి వెళతారు. అప్పటి నుండి వారు కూడా దేవతను పూజిస్తారు. ఎరుకమ్మ పేరంటాలు తీర్థం కోసం జరుపుకుంటారు. మాఘ బహుళ ఏకాదశి నుండి 12 రోజులు జనవరి ఫిబ్రవరి 6 ఫాల్గుణ శుద్ధ సప్తమి వరకు ఫిబ్రవరి నుంచి మార్చి ఈ సమయంలో ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు మరియు గ్రామంలోని ప్రతి ఇంటివారు పండ్లు, కొబ్బరికాయలు, పువ్వులు, పసుపు, కుంకుమ మొదలైన వాటిని సమర్పిస్తారు. ప్రధాన పోషకులు దాసరి కులస్థులు దీనికి చెందిన హిందువులు మరియు సమీప గ్రామాలు కులం లేదా మతంతో సంబంధం లేకుండా గుమిగూడతాయి. పూజారులు పొట్నూరి కుటుంబ సభ్యులు వంశపారంపర్య హక్కులు కలిగి ఉంటారు. త్రయోదశిని ఉచితంగా తినిపించడం జరుగుతుంది. హరికథలు, భాగవతాలు మొదలైనవి సందర్శకులను అలరిస్తాయి. పురాతన కాలం నుండి గుండం దగ్గర ఎరుకమ్మ ఉత్సవం 10 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడి నుండి మరియు సమీప గ్రామాల నుండి అన్ని వర్గాలకు చెందిన దాదాపు 30,000 మంది ప్రజలు గుమిగూడారు. పండుగ ఖర్చులను తీర్చడానికి చందాలు సేకరిస్తారు. స్వీట్లు మరియు ఆహార పదార్థాలు, పాత్రలు, అద్దాలు, చేతులు, ఆయుర్వేద మందులు, చిత్రాలు, ఫోటోలు, పుస్తకాలు, బట్టలు, వ్యవసాయ పనిముట్లు మరియు ఫ్యాన్సీ వస్తువులను ఈ ఉత్సవంలో విక్రయిస్తారు. మరిన్ని చారిత్రక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.